విశాఖ పోర్ట్ స్టేడియంలోని విశ్వనాథ్ ఆక్వా వరల్డ్లో 7 ఏళ్ల బాలుడు రిషిత్ నీటిలోకి దిగి మృతి చెందడం పట్ల విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనికి విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ నిర్లక్ష్యమే పూర్తి కారణమని ఆరోపించారు. కేవలం లాభాపేక్ష తప్ప భద్రతా ప్రమాణాలు ఏమాత్రం పాటించడం లేదని, నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖలోని అక్కేపలం జాతీయ రహదారికి సమీపంలో విశాఖ పోర్టు స్టేడియం ఇది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వారికి సుదీర్ఘ కాలానికి లీజుకిచ్చేశారు. ఇక్కడ వినోదం పేరుతో వివిధ రకాల పరికరాలను, క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి వాటి నుంచి టికెట్ల రూపంలో భారీగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పిల్లల్ని, పెద్దల్ని ఆకర్షించడానికి చేసిన ఏర్పాట్లకు తగినట్లుగా భద్రతా ప్రమాణాలు లేవని రిషిత్ మృతితో వెల్లడైంది. స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఘటనా స్థలానికి వెళ్లి వాస్తవ పరిస్థితులను గమనించారు. నేలలోకి దిగి ఇటువంటి ప్రమాదకర ప్రదేశంలోకి పిల్లల్ని ఎలా అనుమతించారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోర్టు యాజమాన్యం అలాగే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని వెంటనే నిర్వహణ లైసెన్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పర్యాటకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన విశాఖలో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎమ్మెల్యే అంతకుముందు కేజీహెచ్ మార్చురీకి వెళ్లి బాలుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏదైతే వాటర్ వేవ్స్ పూల్లో ఉన్నామో ఇక్కడే నిన్న రాత్రి 7 గంటలకి 6 గంటల తర్వాత దురదృష్టవశాత్తు రిషిత్ అనే 8 సంవత్సరాల అబ్బాయి, 3 అడుగులు ఎత్తున్న అబ్బాయి, సెకండ్ స్టాండర్డ్ చదువుతున్నాడు, మా నార్త్ నియోజకవర్గంలో ఉన్న అబ్బాయి, అబ్బాయి చనిపోవటం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. దీన్ని చనిపోవటానికి కారణము పూర్తిగా ఈ మేనేజ్మెంట్ తాలూకా నిర్లక్ష్యం. ఎక్కడా కూడా ఇక్కడ సీసీ కెమెరాస్ లేవు. ఆ 3 పిల్లలు వచ్చారు, దాంట్లో 2 తల్లులు కూడా ఉన్నారు. ఆ తల్లులనేమో లోపలికి రావాలంటే ఒక్కొక్కరికి 800 రూపాయలు ఎంట్రీ టికెట్ అని చెప్పిన వలన ఆ 3 పిల్లలకి 2400 రూపాయలు, అంటే 800 రూపాయలు చెప్పిన 3కి 2400 రూపాయలు పే చేసి, మళ్ళీ తల్లులు కూడా వస్తే ఇంకొక 1600 రూపాయలు అయిపోతాయని చెప్పి సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తులు వాళ్ళు ఇక్కడికి రాకుండా వాళ్ళే పిల్లలే జాగ్రత్తగా వస్తారు, పరిరక్షణగా తీసుకుని వస్తారనే ఉద్దేశంతో పిల్లల్ని పంపిస్తే ఆఖరికి ఒక పిల్లవాడు చనిపోయిన తర్వాత వీళ్ళు బయటికి తీసుకొచ్చి అక్కడికి ఏదైతే ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకువెళ్ళటం జరిగింది. వెళ్ళేటప్పుడు కూడా 2 వీలర్ మీద తీసుకెళ్లారు. అంటే ఇక్కడ ఒక అంబులెన్స్ ఉండదు, ఒక డాక్టర్ ఉండడు, ఇక్కడ పరిరక్షణ చేయడానికి ఉండదు. నార్మల్ పూల్లోనే 5 ఫీట్ దాటిన తర్వాత అక్కడికి లోపలికి వెళ్ళేటప్పటికే కింద మనకి కాళ్ళు అంత బ్యాలెన్స్ లేనటువంటి పరిస్థితి ఉంది. అటువంటిది వేవ్స్ క్రియేట్ చేసినప్పుడు అసలు ఏ విధంగా ఉంటుందో అని మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. 3 అడుగులు ఎత్తు ఉన్న పిల్లవాడిని దీంట్లోకి దించడానికి అసలు రూల్స్ ఏ విధంగా ఒప్పుకుంటాయి? రూల్స్ ఒప్పుకోవు. కేవలము వీడి దగ్గర డబ్బులు గుంజడానికి ఈ మేనేజ్మెంట్ చేసిన నిర్లక్ష్యం అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇది ఒక్కటే కాకుండా గో కార్టింగ్ అనేది ఒకటి ఉంది. ఆ గో కార్టింగ్ కూడా పనికి మాలిన తుప్పు పట్టిన కార్డ్స్ ఉంటాయి దాంట్లో కూడా చాలామంది పిల్లలు చిన్న పిల్లలు అట్రాక్ట్ అయ్యి మేము గో కార్టింగ్కి వెళ్తామని చెప్పిన వలన అది చాలామంది దాన్ని వాడుతున్నారు. దాంట్లో మా మనవరాలు కూడా బాధితురాలు. మా మనవరాలు పేరు సాన్వి, 10 సంవత్సరాల వయసు. మా అమ్మాయితో పాటు మా మనవరాలు కూడా వచ్చి వాళ్ళ పిల్లల్ని ఏదో సరదాగా తీసుకెళ్దామని చెప్పి May 4th నాడు జరిగింది. అక్కడ ఏదైతే ముందు వెహికల్ని దీన్ని ఈ చిన్న కార్టు గుద్దుకుందో వెంటనే పైనుంచి దూకడం అంటే తుళ్ళిపోయి పడిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు తల రోడ్డు మీద పడలేదు కాబట్టి బతికి బయటపడింది. కానీ మొత్తం 2 థైస్ కూడా కట్ అయిపోయినాయి, డీప్ కట్స్ అయిపోయిన వలన 45 డేస్ ఇంట్లోంచి బయటికి రాలేదు. 45 డేస్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ ద బెడ్, బయటికి కూడా రానటువంటి పరిస్థితి చేశారు. నేను వెంటనే మేనేజ్మెంట్కి చెప్పాను, మీరు సేఫ్టీ సెక్యూరిటీ అన్నీ తీసుకోవాలంటే మేము తీసుకుంటున్నామని చెప్పారు. కానీ ఏమాత్రం తీసుకున్నారో లేదో అనేది నేనైతే మళ్ళీ వెరిఫై చేయలేదు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే చాలామంది పిల్లలు ఈ విధంగా ఇబ్బంది పడ్డారు. అట్లాగే దీంట్లో ఈ స్పోర్ట్స్ వరల్డ్ ఒకటి, తర్వాత ఈ మామూలు రెగ్యులర్ స్విమ్మింగ్ పూలు, తర్వాత వేవ్స్ వచ్చి స్విమ్మింగ్ పూలు, స్నో వరల్డ్, అట్లాగే జిప్ లైనర్ అని, తర్వాత సైక్లింగ్ అని రకరకాలు ఈ స్పోర్ట్స్ దీంట్లో ఉన్నాయి. దేనికి కూడా సేఫ్టీ సెక్యూరిటీ సేఫ్టీ ఆడిట్ లేదు. కాబట్టి ఈ రాష్ట్రానికి మనకి విశాఖపట్నంలో ఒక టూరిజం హబ్గా విశాఖపట్నానికి పేరు ఉంది. కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు కూడా దీంట్లో అట్రాక్ట్ అయ్యి మృత్యు కోపంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ పోర్ట్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ నేను వాళ్ళకి చెప్పడం జరిగింది, ఇద్దరికీ కూడా ఇవన్నీ కూడా క్లోజ్ చేసేయండి టిల్ సేఫ్టీ ఆడిట్ ఈజ్ డన్.
సేఫ్టీ ప్రకారం అన్ని రూల్స్ అన్నీ పెట్టిన తర్వాత అప్పుడు మీరు ఓపెన్ చేసుకోవాలి. కానీ అప్పటి వరకు ఏదైతే షెట్లో లేకపోతే టేబుల్ టెన్నిసో లేకపోతే ఇంకా టెన్నిస్ షెట్లు ఇంకా ఏదైనా క్రికెట్, త్రోబాల్, వాలీబాల్ ఇటువంటి గేమ్స్కి పరిమితం చేయాలి తప్ప ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని రానివ్వకూడదు. కంప్లీట్గా సేఫ్టీ సెక్యూరిటీ ఆడిట్ అయితేనే కానీ దీన్ని అలౌ చేయమని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నాను, టూరిజం మంత్రి గారు కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దిస్ ఆల్సో కమ్స్ అండర్ టూరిజం కాబట్టి ఇది కూడా మీరు చూడవలసిన అవసరం ఉంది. హోంమంత్రి గారు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.